సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజల నాడి తెలుసుకునేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రజల వద్దకే వెళ్లింది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పాలన ఎలా ఉంది, ప్రజలు ఏమంటున్నారు, అసలు రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరిగిందా లేదా అనే పలు అంశాలపై ప్రజలు ఏమంటున్నారో విజయవాడలోని రైతు బజార్ వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లీలా అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మే 13వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే ఇప్పటికే అందరూ నామినేషన్స్ కూడా వేసేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అయితే మాత్రం ప్రజల పల్స్ తెలుసుకునేందుకు నేనైతే వచ్చేసాను. ప్రస్తుతం ఇప్పుడు నేను తూర్పు నియోజకవర్గంలో నేనున్నాను. గద్దె రామ్మోహన్ రావు గారు అలాగే దేవినేని అవినాష్ ఇద్దరు కూడా ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఎవరు అధికారంలోకి వస్తారంటూ కూడా ఇప్పటికే చర్చ అయితే ప్రారంభమైపోయింది. ఏ ఇద్దరు నించున్నా కూడా ఇప్పుడు మాట్లాడుకున్నది కేవలం రాజకీయ చర్చే. ఎందుకంటే రాజకీయ రాజధానిగా విజయవాడ ఇప్పటికే పేరుగాంచింది. ఏ వర్గం చూసుకున్నా, ఏ ఇద్దరు నించున్నా ఎవరు అధికారంలోకి వస్తారనే హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. ప్రజెంట్ అసలు ప్రజల నాడు ఎలా ఉంది, ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్దాం. వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది, వాళ్ళ ఏమనుకుంటున్నారు అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తేనండి. నమస్తే సార్. నమస్తే. ఏంటి మరి నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్, ఎవరు చూసుకున్నా కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందా, టీడీపీ అధికారంలోకి వస్తుందా అనే హోర్ అయితే నడుస్తుంది. ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారు? టీడీపీ. కూటమి. సార్ ఎందుకని కూటమి అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఈ 5 సంవత్సరాలు చూసాము, భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. నేను రిటైర్డ్ ఎంప్లాయీని, రూపాయి ఇయర్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. నాకు 2-3 lakhs వరకు రావాలి. అసలు ఫస్ట్ జీతం కూడా లేదు. 10వ తారీఖు వస్తుందో 15వ తారీఖు వస్తుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో జనాలు కూడా మార్పు బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా కట్టలేదు. పరిస్థితి అలా ఉంది. థ్యాంక్ యూ సార్. అయితే మరికొంతమంది ప్రజల నాడి కూడా చూద్దాము. స్థితి సార్ నమస్తే. ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ సార్. అధికారంలోకి ఇప్పుడు ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది అనుకుంటున్నారా, వైసీపీ వస్తుంది అనుకుంటున్నారా? ఎలా, మీ ఉద్దేశం ఏంటి సార్? కూటమి వస్తుందండి 100%. దీంట్లో డౌట్ ఏమాత్రం లేదు. ఎందుకంటే ప్రజలు విసిగిపోయారు. ఏంటంటే పరిపాలన అంటే ఎలా ఉండాలి అలా లేదు. అంటే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని అడిగారు కాబట్టి ప్రజలు ఒప్పుకున్నారని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ వ్యూ అనమాట. సో ఈరోజు ప్రతి చిన్న పర్సన్ నుంచి అంటే పెద్ద బిజినెస్ చేసుకునే పర్సన్ వరకు కూడా చాలా ట్రబుల్స్ ఉన్నాయి. అది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కొన్ని తెలుస్తూ ఉన్నాయి కాబట్టి అందరికీ అది విదితమే. ఎందుకంటే ఈరోజు మీడియా చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు కొంతమందికి తీసేసాను అన్నాడు, 1 సెంటు భూమి ఇచ్చానన్నాడు. ఏమి ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు? పోరంపోకు ఎక్కడో కాలువలు ఇచ్చేస్తే అది ఏమైనా యూజ్ అవుతుందా? కానీ చంద్రబాబు ఒక్కటే చెప్తున్నాడు. అంటే నేను ఒక పార్టీ గురించి నేను మాట్లాడతల్లా, కానీ ప్రభుత్వం చేంజ్ అవుతుంది, అవ్వాలి. నాకు తెలిసినంతలో రాజధాని అనేది అమరావతి ఉండాలి, అమరావతి ఉంటుంది 100%. దీంట్లో డౌట్ ఏమాత్రం నాకు లేదు. ఎందుకంటే ఈ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మన వాళ్ళు, మీరు అడుగుతున్నారు కదా వేరే వాళ్ళని, సో 100% అమరావతినే చెప్పుకునే పరిస్థితి వస్తుందని నా నమ్మకం. పోలవరం నేను 1 సంవత్సరంలో పూర్తి చేస్తానన్నాడు, 2 సంవత్సరాలు పూర్తి చేశాడా? ఇప్పుడు 4.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు 10 నెలలు అయింది. ఏమన్నా పూర్తయిందా పోలవరం? ఎంత రైతులు ఎదురు చూస్తున్నారు. సార్ నమస్తే సార్. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొస్తుంది అనుకుంటున్నారు? సో మీ ఒపీనియన్ ఏంటి సార్? టీడీపీ సార్. సో ఎందుకని ఒపీనియన్ తీసుకున్నారు సార్? జనాలు విసుకెత్తిపోయి ఉన్నారు సార్. ఏ రకంగా విసుకుపోయారంటారు సార్? అంటే మీ ఒపీనియన్ ప్రకారం పబ్లిక్ కానీ ప్రజలు కానీ ఏ రకంగా సార్? ఏమి లేదు, ఒకరికొకరు తిట్టుకోవడం సరిపోతుంది. అక్కడ గవర్నమెంట్ నడవట్లేదు. అసలు ఏమన్నా మనకి మంచి జరిగిందంటారా ఇప్పటి వరకు? నాకైతే అనిపించట్లేదు. ఏమనిపించదు. థ్యాంక్ యూ సార్. అయితే చూడొచ్చు, నాకైతే మాత్రం ఇప్పటి వరకు మనం మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కూటమి ఏర్పడుతుంది, దానివల్ల ప్రజలకైతే న్యాయం జరిగిద్ది, మంచి జరిగిద్ది అంటున్నారు. మరికొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడేటట్టు ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. నెక్స్ట్ మే 13న కూడా మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మీ ఉద్దేశం ప్రకారం ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు సార్? కూటమి వస్తుంది. కూటమి
అంటే ఏది చెప్పింది నవరత్నాలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, చెప్పింది ఏదైనా ఏదో చేసినట్టాడు, బట్టలు నొక్కానంటాడు, ఎంతమంది నొక్కాడో ఆ బట్టలు నొక్కడం వల్ల ఎంతమందికి ఉపయోగం జరిగిందో, అది ఉపయోగం చేసుకునే వాళ్ళు ఎంతమంది, చేయని వాళ్ళు ఎంతమంది, అదేమో బయటికి రాదు కదా. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చామని చెప్పుంటాడు, అమ్మఒడు అంటాడు, ఏదో అంటాడు, ఏ బయటికి రావు, లెక్కలు రావు. నొక్కానంటాడు 138 సార్లు నొక్కానంటాడు, ఎన్నిసార్లు నొక్కాడు, ఎంతమందికి ఉపయోగం జరిగింది ఎవరికి తెలియదు. జనానికి కూడా అర్థమైంది. ఒకసారి ఇద్దామని చెప్పని అనుకున్నారు, ఉపయోగించుకోలేదు. మళ్ళీ మామూలుగా జనం అంత తెలుగు తక్కువ ఏం కదా ఓటర్లు. అయితే చూడొచ్చు ప్రతి ఒక్క పబ్లిక్ అయితే మాత్రం చాలా కసితో, అంటే మనం చూస్తే పబ్లిక్ అనే వాళ్ళు చాలా కసితో కనిపిస్తున్నారు. ఎందుకంటే అందరూ ఎక్స్ అయిపోయామని చెప్తున్నారు. సార్ నమస్తేనండి. సార్ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రభుత్వం ఏది వస్తుంది అనుకుంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం? ఎవరో జీవితం అమ్మా, ఎలా జీవితం? అంటే మీరు పలానా వాళ్ళకి ఇవ్వాలని ఫిక్స్ అవుతారు, ఎవరికి అనుకుంటున్నారు? నేనైతే తెలుగుదేశానికి దాంట్లో అనుమానం లేదు. అది నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి, నెక్స్ట్ మంత్ మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆసక్తికరమైన క్వశ్చన్, ఏ ప్రభుత్వం వస్తుంది అనేది మీ ఉద్దేశం ప్రకారం? కాదు కానీ డెవలప్మెంట్ ఎవరు చేస్తారో వాళ్ళు రావాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి ఆయన వస్తే రాష్ట్రం బాగా డెవలప్ అవుతుంది మా ఉద్దేశం. అంటే యాక్చువల్గా మనకి ఇప్పుడు 5 years నుంచి మీరు చూసే ఉంటారు కదా, అంటే మీరు ఏం డెవలప్మెంట్స్ జరగలేదు అనుకుంటున్నారు, ఇంకా ఏ డెవలప్మెంట్స్ రావాలని కోరుకుంటున్నారు? మునుపటి ప్రభుత్వాలు చేసిన గవర్నమెంట్లు ఏవైతే చేశారో డెవలప్మెంట్, రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఉన్న డెవలప్మెంట్ ఏ ఒక్కటి కూడా ఇప్పుడు కనపడలా. సంక్షేమాలు ఇచ్చినంత మాత్రాన డెవలప్మెంట్ కాదు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని తిని పెడితే జనాలకు అప్పుల పాలవుతారు తప్ప బయట డెవలప్మెంట్ రాదు. ఉద్యోగ కల్పన చేశారనుకోండి, వాడికి నెలకు 10,000 రూపాయలు జీతం వచ్చినోడు ఉన్నా కానీ వాడు చక్కగా నెలకి సంవత్సరానికి 1,00,000-1,50,000 వస్తుంది. 5 సంవత్సరాలు 6-7 లక్షలు సంపాదించుకుంటాడు. అట్లీస్ట్ 10,000 రూపాయలు జాబ్ వాడని. ఇప్పుడు ఇలా 5 సంవత్సరాలకి ఇస్తే 3 లక్షలు ఇచ్చాం, 4 లక్షలు ఇచ్చామంటారు, దానివల్ల ప్రయోజనం లేదు కదా. నెక్స్ట్ మంత్ మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి, సార్వత్రిక ఎన్నికలు. సో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకి న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారు మీరు? టీడీపీ. ఎందుకని సార్? ఎందుకంటే చూస్తున్నాం జగన్ పరిపాలన. ఓకే, జగన్ పాలన అనేది చూస్తున్నాము, దుర్పాలన ఎలా ఉందో చూస్తున్నామంటూ కూడా చాలా మంది పబ్లిక్ వాళ్ళ ఒపీనియన్స్ అయితే చెప్తున్నారు. సార్ నమస్తే. నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, సార్వత్రిక ఎన్నికలు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీరు ఊహిస్తున్నారు? టీడీపీ అండి. టీడీపీ ఎందుకని సార్? అది చేస్తారు కదా, బాగానే చేస్తారు కదండి. ఇక్కడ అనుభవించి ఉండగా సరిపోద్ది. సార్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీరు? టీడీపీనే వస్తుంది. టీడీపీ వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి అభివృద్ధి ఏమీ లేదు, డెవలప్మెంట్ లేదు, వ్యాపారాలు లేవు. బాబు గారు వస్తే ఏదైనా వ్యాపారం ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. సార్ నమస్తేనండి. నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ జరగబోతున్నాయిగా, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఊహిస్తున్నారు? టీడీపీ రాకపోతే అయిపోతామండి, అయిపోతాం. ఆంధ్రప్రదేశ్ పోద్ది. అదే ఎందుకంటే పద్ధతి లేదమ్మా. ఉచిత పథకాలు ఎవడైనా ఇస్తాడు, ఎవడెవడో రేపు ఆయన చంద్రబాబు నాయుడు కూడా. కాకపోతే ఏంటంటే అభివృద్ధి కావాలమ్మా, అభివృద్ధి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి. అభివృద్ధి లేకపోకుండా ఈ పథకాలు ఎవరైనా ఇస్తారు, రేపు ఆయన ఇస్తారు, అందరూ ఇస్తారు. ఎవరికి కావాలి ఈ పథకాలు? వస్తాయి, ఇవ్వను, డబ్బులు ఇస్తే ఇస్తారు, సంపాదించి ఇవ్వాలి. రేపు చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాడు, కానీ ఈయన అభివృద్ధి లేదే, ఏం చేయలేదు, బయటకు రాడు కదా. ఒక కంపెనీ తీసుకురాలేడు, ఒక వ్యవహారం చేయలేడు, ఏమి చేత కాదు. డబ్బులు అప్పు తీసుకొస్తాడు, పంచుతాడు. ఆ కార్యక్రమం మా ఇంట్లో గుమ్మస్తా చేస్తాడు, అప్పు తీసుకొచ్చి చేయటం. అది అవసరమా? అదేనా పరిపాలన అంటే? అదేనా? సంపాదించాలి, పంచాలి, సంపాదించాలి, పంచాలి. సంపాదించే వ్యవహారం ఇది లేదమ్మా, ఆ సత్తా ఇది లేదు 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 లేదు. సార్ నమస్తే. నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం రావాలండి. తెలుగుదేశం. ఎందుకని సార్? ఎందుకు ఇదిగో మా బతుకిది ఏముంది వీటిలో? ఇక్కడ 10 రూపాయల సంపాదన లేదు, రూపాయన్నర ఖర్చు పెడతాడు నా కొడుకు. ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వం కావాలి. వీడికి అక్కర్లా, ఆడు తింటమే ఆడికి, మనకేం అక్కర్లా. ఈ జనం చూసే పని లేదు, ఏమీ లేదు. బతుకులు ఛిద్రం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. అదండి పరిస్థితి. ఎక్స్క్యూజ్ మీ సార్, నమస్తే. నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి, May 13th మనం ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుందని మీ ఉద్దేశం సార్? కూటమి. ఎందుకని సార్? డెవలప్మెంట్ బాగుంటుందండి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, దానికోసం. సార్ ఇప్పటి వరకు ఎలాంటి అసలు ఏమన్నా మనకి మంచి వ్యాపారాలు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ ఏమైనా వచ్చాయంటారా? ఎలాంటి అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? ఏం జరగలేదు మేడం, మీకు తెలియదు ఏమున్నాయి, ఏం జరగలే.
బటన్ నొక్కడం తప్ప ఏం జరగలే. ఫైనల్ గా అయితే మాత్రం పడమట రైతు బజార్ దగ్గర పరిస్థితి అయితే మాత్రం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీకు చూపించింది. ప్రజల నాడు ఎలా ఉందని తెలుస్తుంది. మేము ఉచితంగా వచ్చే డబ్బు కోసం అయితే ఆశించడం లేదని అయితే చెప్తున్నారు. కేవలం మా అందరికీ కూడా ఏదైతే ఉందో వచ్చేటటువంటి ఏ నాయకుడైనా సరే సరైనటువంటి పరిశ్రమలను తీసుకొస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, అందరూ బతకడానికి బాగుంటుంది. అదైతే మాత్రం టీడీపీ అధికారంలోకి వస్తే బాగుంటుందని అయితే మాత్రం కామన్ పబ్లిక్ వారి ఒపీనియన్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడున్నటువంటి పరిస్థితి. విజయవాడలో మా ప్రతినిధులు కూడా ఎక్కడికక్కడ కూడా కామన్ పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునేందుకైతే వెళ్తున్నారు. ఓవర్ టు స్టూడియో.